గీతము అంటే సామాన్యస్థ ప్రణవము అని, కానీ ఇక్కడ ఉద్గీత విద్య అవి దాని గురించి చెప్తున్నారు. ఉద్గీత విద్య భిన్నమా అభిన్నమా అన్నది ఛాందోగ్యంలో బృహదారణ్యకంలో 2 చోట్ల ఈ ఉద్గీత విద్య చెప్పారు. 2 ఒకటా వేరా అన్న సంశయం పూర్వపక్షి అంటాడు. ఈ ఉద్గీత పేరు దేవాసుల సంగ్రామం అన్న కథలో వచ్చింది. అందుకని సమానత కనిపిస్తోంది. అందుకని ఉద్గీత విద్య ఒకటే అని చెప్తే సిద్ధాంతం ఏమిటంటున్నాడు? ఉద్గీత విద్యలో ఛాందోగ్యములు ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేయమన్నారు. ఛాందోగ్యంలో ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేయమన్నారు. బృహదారణ్యకంలో ఏం చెప్పారు? సంపూర్ణ ఉద్గీత భక్తి ఉపాసన చేయమన్నారు. ఛాందోగ్యానికి బృహదారణ్యానికి తేడా ఏమిటి? బృహదారణ్యంలో సంపూర్ణంగా ఉద్గీతను ఉపాసన చేయమన్నారు. ఛాందోగ్యంలో ఉద్గీతకి 5 అవయవాలు ఒక చోట, 7 అవయవాలు ఒక చోట చెప్పారు. అందులో ఒకటి ఓంకారము. ఆ ఉద్గీతకి అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేయమన్నారు. కనుక తేడా. వేద్యము ఒకటి ఉద్గీత అవయము, ఒకటి సంపూర్ణ ఉద్గీతము. తరువాత ఛాందోగ్యంలో ఉద్గీత కర్మ అవుతోంది, బృహదారణ్యకంలో కర్త అవుతుంది. సంపూర్ణ ఉద్గీతం కదా. అందుకని వేద్యం వేరు కనుక ఉపాసన వేరు కదా, వేరు. తర్వాత సంగ్రామం గురించి చెప్పారన్నావు కదా, దేవాసులు దెబ్బలాడుకుంటూ ఉంటారని. అది ఈ ఉపాసన భేదం కానీ ఏకత్వం చెప్పడానికి కానీ ప్రయోజకత్వం దానిలో లేదు. అందుకని అది కేవలం స్తుతి, అర్థవాదం. ఉద్గీత విద్య వేరు. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్పష్టం అవుతుంది. ఉద్గీత విద్య 2 చోట్ల చెప్పారు. ఏకత్వా ఛాందోగ్య కాణ్వశాఖయోర్, ఒకటి వాజస్నేహిక శాఖ బృహదారణది, ఇంకోటి కాణ్వశాఖ. ఈ విద్య ఐక్యము అంటాడు ఎవడు? పూర్వపక్షి. సమాఖ్య న శ్రౌతి. సమాఖ్య అంటే పేరు, ఉద్గీత పేరు. తథాపి శ్రౌతాః సంగ్రామాదయ ఉభయత్ర సమానం. ఉద్గీత పేరుందే, శృతిలో చెప్పలేదు. కానీ సంగ్రామాదులు 2 చోట్ల ఒకటేలాగా చెప్పారు. అంటే ఛాందోగ్యే దేవాసుర భావ క్రమేణ సాత్విక ఇంద్రియవృత్తీనాం తామసేంద్రియవృత్తీనాం చ అంగీకృత్య తత్సంగ్రామం నిరూప్య. మరి దేవాసుల సంగ్రామం అంటే ఏమిటి? మనిషిలో ఉన్నటువంటి తామస వృత్తులు, ఆసురీ వృత్తులు, సాత్విక వృత్తులు, దైవీ సంపత్తు. అందుకనే భగవద్గీతలో కూడా దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయ అన్నారు. వాగాది దేవానాం అసుర విద్ధత్వం ముక్త్వా ప్రాణస్య ఏవ ఏతత్ విద్ధత్వం అవిద్ధత్వం ముక్తం. 2 చోట్ల కూడా ఏమిటి చెప్పారు? ఇంద్రియాలన్నీ ఓడిపోయాయి, ప్రాణము ఓడిపోలేదు అని చెప్పారు. ఏతత్ సర్వం కాణవేదేపి సమానం తస్మాత్ ఉభయత్వ విద్యాఐక్యం. 2 చోట్ల విద్య ఐక్యము అంటే సిద్ధాంతి చెప్తున్నాడు. భిన్న భిన్న ఇయం ఉద్గీత విద్య. భిన్నం
ఎందుకని వేద్య స్వరూప భిన్నత్వాత్. వేద్యం ఒక చోట సంపూర్ణ ఉద్గీత, ఇంకొక చోట ఉద్గీత అవయవం. ఇప్పుడు మనిషిని మనిషి అనొచ్చు, ఒక కాలంలో చేయని మనిషి ఎలాగంటావు? వేరు కదా. అదేవిధంగా చాందోగ్యంలో చెప్పింది ఏమిటి? ఉద్గీత అవయవం. ఇక్కడ చెప్పింది ఏంటి? సంపూర్ణ ఉద్గీత. అందుకని ఉపాసన వేరు. ఇప్పుడు 2 ఉపనిషత్తులు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈ ఉపాసన భిన్నత్వం తెలియదు. ఇక్కడ విచారణ చేసినట్టు అక్కడ చేయలేదు, చెప్పుకుపోతూ ఉంటారు. ఛాందోగ్యే తావత్ సామభాగ విశేష్యస్య ఉద్గీతస్య అవయవ ఓంకారః. ఒకటేమిటి? సామవేద మంత్రాల యొక్క భాగము ఉద్గీత, దాని అవయము ఓంకారం. సయేవ ప్రాణదృష్ట్యా ఉపాసనీయ. ఛాందోగ్యంలో కాండవేదేతు కృష్ణ ఉద్గీత భక్తే య ఉద్గాత. అంటే ఉద్గీత భక్తి అంటే ఉద్గీత ఉపాసన. ఇక్కడ ఇది ఋగ్వేదము కనుక ఋగ్వేదాన్ని పారాయణ చేసేవాడు ఉద్గాత అంటారు. ఇది కృష్ణ యజుర్వేదాన్ని పాడేవాడిని ఉద్గాత అంటారు. వాగీంద్రియ ప్రేరక ప్రాణ స ఉద్గాతృత్వేన ఉపాసీతి వేద్య భేద. అక్కడేమిటి చెప్పారు? ఉద్గీత అవయవం ఓంకారము, దాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చెయ్యండి. ఇక్కడేమిటి చెప్పారు? కృష్ణ ఉద్గీత భక్తే, మొట్టమొదట సంపూర్ణంగా ఉద్గీతని ఉపాసన చెయ్యాలి. య ఉద్గాత, యజుర్వేదాన్ని చదివేటువంటి వాడు. వాగింద్రియ ప్రేరక ప్రాణ, వాగింద్రియాన్ని ప్రేరేపించేది ప్రాణం. ఉద్గాత ఏమిటంటాడు? స ఉద్గాతృత్వేన ఉపాస్య, ఈ ప్రాణాన్ని ఉద్గాత రూపంతో ఉపాసన చెయ్యాలి. ఒకటి సంపూర్ణ ఉద్గీతని, తర్వాత అక్కడ ప్రాణ ఉపాసన, ఇక్కడ ఉద్గాత రూపంతో. కనుక తేడా ఉంది. ఎత్తు సంగ్రామాది సామ్యం ముక్తం తద్ అప్రయోజకం, అదేమి దాని ఉపయోగం లేదు, అదంతా స్తుతి. ప్రాణస్య అసుర విద్ధత్వాభావేన శ్రేష్టత్వం, ప్రాణం శ్రేష్టం. తద్ యద్యపి ఉపాస్యం తథాపి ఉక్తస్య వేద్య భేదస్య నిరాకరణాత్. ఒకచోట ఉద్గీత అవయవాన్ని ప్రాణముగా చెప్పుకొని ఉపాసన చేయమన్నారు, ఇంకొక చోట సంపూర్ణ ఉద్గాతని, అది వాగింద్రియములకు ప్రేరకము ప్రాణం కనుక ప్రాణంగా ఉపాసన చేయలేదు, ఆ ప్రాణాన్ని ఉద్గాత రూపంలో ఉపాసన చేయమన్నారు. అందుకని ఉపాసన భేదము. ఉపాసన భేదం అయితే విద్య భేదం అవుతుంది. ఉపాస్యం భేదమైతే ఉపాసన కూడా భేదం అవుతుంది. అందుకని ఉపాసనలు వేరు నాయన. ఉపాస్యం ఒకటి కాదు, ఉపాస్యమే వేరు. అంతా చెప్పిన తర్వాత చూడు, ఛాందోగ్యంలో ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో చేయమన్నారు. ఇక్కడ ఏమిటి చెప్పారు? బృహదారణ్యకంలో సంపూర్ణ ఉద్గీతని, అది ప్రాణంతో కాకుండా అది ప్రేరకము వాగింద్రియానికి, కానీ ఉద్గాత స్వరూపంగా సంపూర్ణ ఉద్గీతని ఉపాసన చేయమన్నారు. ప్రాణ స ఉద్గాతృత్వేన ఉపాసీతి వేద్య భేద. అక్కడ ప్రాణ ఉపాసన, ఇక్కడ ప్రాణాన్ని ఉద్గాత రూపంతో ఉపాసన. రెండు చోట్ల ఉన్నది ఉద్గీత, అక్కడ అవయవము, ఇక్కడ సంపూర్ణం. ఇట్లాంటి భేదాలు ఉన్నాయి. నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్వాదివత్. ఇదేమిటి?
అచ్చా 360 చెప్పుకోవాలా? అన్యథాత్వం శబ్దాదిచ్చేన్న విశేషాత్, అన్యథాత్వం శబ్దాదిచ్చేన్న విశేషాత్, అన్యథాత్వం శబ్దాదిచ్చేన్న విశేషాత్. సిద్ధాంత అంటాడు విద్య వేరు, అందుకని ఉపసంహారం కాదు, గుణ అనుపసంహారం, గుణానాం అనుపసంహారం. ఉద్గీత విధిలో బృహదారణ్యకంలో ఏం చెప్పారు? అతః ఇమం ఆసన్యం ప్రాణం మూచూస్తం న ఉద్గాయేతి. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ స్పష్టం అవుతుంది చూడండి. బృహదారణ్యకంలో ఏం చెప్పారంటే హ ఇమం ఆసన్యం, ఈ నోటిలో ఉన్నటువంటి ప్రాణాన్ని, ప్రాణం ఊచుహు, ప్రాణానికి చెప్పారు. తమ్న ఉద్గాయ, నువ్వు మా గురించి ఉద్గానం చెయ్యి అని. తథేతి, ఇక్కడ ఏమిటి? ఉద్గీత కర్త ప్రాణాది. అథ హ ఇమం ఆసన్యం, ఆస్యభవం ఆసన్యం, ముఖంలో ఉన్నటువంటి ప్రాణం. ఆ ప్రాణానికి చెప్పారు. ఏమిటి చెప్పారు? నువ్వు మా గురించి ఉద్గానము చెయ్యి. అక్కడ అసలు గొడవ ఏమిటి? అసురులు దేవతలు జగడ, ఖాళీగా కూర్చుని తిన్నది అరక్క. అటువంటప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ ఓడిపోతున్నాయి కదా. అప్పుడు ప్రాణంతో చెప్పారు, అయ్యా నువ్వు మా గురించి గానం చెయ్యి అని. అంతే కదా, ఇందులో ఉన్నది ఇంతే. అంటే ఇక్కడ ప్రాణము ఉద్గానం చేస్తోంది కనుక ఈ ఉద్గాత కర్త ప్రాణం. ఇక్కడ ఏమిటైంది? ఉద్గానం చేసేటువంటి ఎవరు? ప్రాణం. ఎందుకని ప్రాణాన్ని చెప్పారు, నువ్వు మా గురించి ఉపాసన చెయ్యి అని. అందుకని ఏమిటి? ఉద్గానకర్త ఎవరు? ఇక్కడ ప్రాణం. సరిపోయిందా? ఇక్కడ అర్థమైంది. అదే చాంద్రజ్ఞంలో ఏం చెప్పారు? అథ ఏవాయం ముఖ్య ప్రాణ తం ఉద్గీతం ఉపాసాం చక్రిరే. అథ ఏవాయం ముఖ్య ప్రాణ తం ఉద్గీతం ఉపాసాం చక్రిరే. ఇక్కడ ముఖ్య ప్రాణ తం ఉద్గీతం ఉపాసాం చక్రిరే. ఇక్కడ ఉద్గీతని కర్మ కింద చెప్పారు. అక్కడ ప్రాణాదులకు కర్త, ఇక్కడ ఉద్గీత కర్మ. ఎందుకంటే హాయా ఏవాయం ముఖ్య ప్రాణ, ఈ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో తం ముఖ్య ప్రాణం ఉద్గీతం, ముఖ్య ప్రాణమే ఉద్గీత, దానిని ఉపాసన చేశారు అని చెప్పారు కనుక ఇక్కడ అక్కడ ఉద్గీత కర్త అయింది ప్రాణాదులకు, ఇక్కడ ఉద్గీత కర్మ అయింది. అందుకని భేదము. తొంద ఉద్గాయ ఇత్యత్ర ప్రాణస్య ఉద్గీత కర్తృత్వేన బృహదారణ్యకంలో తం ఉద్గీతం ఉపాసన చక్ర. చూడండి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏమిటి? బృహదారణ్యకంలో ఏం చెప్పారు? తన్న ఉద్గాయ, నువ్వు మా గురించి ఉద్గానం చెయ్యి. వీళ్ళేం చేశారు? తమ్ ఉద్గీతం ఉపాసన చక్రే, ఉద్గీతాన్ని ఉపాసన చేశారు. వాడేమిటన్నాడు? నువ్వు మా గురించి ఉపాసన చెయ్యి, అక్కడ కర్త. ఈ ఉపాసన వీళ్ళు చేశారు దాన్ని, అందుకని ఇక్కడ కర్మ. ఇత్యత్ర ఉద్గీతత్వేన చేత్. ఓహో, వీడంటాడు సరి, ఇక్కడ కర్తలా చెప్పారు, ఇక్కడ కర్మలా చెప్పారు ఉద్గీతని, అదేం పర్వాలేదు, మిగిలివన్నీ సమానం కదా. అందుకని ఇక్కడ ఉపాసన ఒకటి,
అంటే అప్పుడు చెప్తున్నాను. నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్వాదివాత్ పరోవరీయస్వాదివత్. అచ్చా, నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్వాదివాత్ పరోవరీయస్వాద్. సకారం తకారం కూడా ఉందా? పరోవరీయస్వాద్ పరోవరీయస్వాదివత్. తకార వకారములు కదా. సరే. నవా ప్రకరణ భేదాత్ పరోవరీయస్వాదివాత్ నవా ప్రకరణ భేద పరోవరీయస్వాదివాత్. ఓం ఇత్యేది అక్షరం ఉద్గీతం ఉపాసీత అని చాంద్రోగ్యంలో చెప్పారు కదా. ఇంతవరకు మనం విచారం చేసింది ఏమిటి? వాడు పూర్వపక్షి కూడా అక్కడ చాంద్రోగ్యంలో ఏం చెప్పారో, బృహదారణ్యకంలో ఎలా చెప్పారో అది చెప్పి, వాడు అనేది ఏమిటి? సంగ్రామము అసుర విధ్వంసము ఒకటేలాగా ఉన్నాయి కానీ ఉపాసన ఒకటి అని చెప్తే ఈయన కాదు అంటున్నారు. అంటే క్రితంసారి చెప్పింది ఏంటి? పూర్వపక్ష సూత్రం. ఇప్పుడు ఇది సిద్ధాంత సూత్రం. ప్రకరణము వేరు. ప్రకరణం వేరు ఎలాగా అంటే ఓం ఇత్యేదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఈ ఓం, ఈ ఉద్గీత యొక్క అవయము, దీన్నే ఉపాసన చెయ్యండి. ఉద్గీత అవయములో, ఉద్గీత అవయం ఓంకారంలో ప్రాణదృష్టి. ప్రాణం ఉద్గీతం ఉపాసాం చక్రిదే అని అక్కడ బృహదారణ్యకంలో వచ్చింది. ఇక్కడేమిటి? సరే, ఇక్కడ ఓమిచ్చేది అక్షరం ఉద్గీతం ఉపాసిత అని చెప్పినప్పుడు ఉద్గీత యొక్క అవయం ఓంకారం ప్రాణదృష్టితో ఉపాసన చేయండి. వాజసనేకే సంపూర్ణంగా ఉద్గీతను సామభక్తి. తర్వాత ఏమిటి? సామభక్తి అవేద్యత. సామభక్తి ఏమిటి రాశారు? చూడలేదు అది. ఇదే 366 నేను రాసిన దాంట్లో సామభక్తి ఆవేద్యతే. సామభక్తి రావే. చలో, వాజనైకే సంపూర్ణం ఉద్గీతములో సామభక్తి చెప్పారు. తొమ్న ఉద్గాయ. ఇక్కడ ఉద్గాత రూపమైనటువంటి సామగాన కర్తకు ప్రాణరూపంగా చెప్పారు. ఉద్గానకర్తకు ప్రాణరూపంగా చెప్పారు. అక్కడ ఉద్గీత అవయవాన్ని అది సామభక్తి అవయవంగా చెప్పారు. ఉద్గీత అవయమైనటువంటి ఓంకారంలో ప్రాణదృష్టి. ఇక్కడ ఏమిటి చెప్పారు? ఉద్గాత కర్త. ఈ కర్తను ప్రాణరూపంతో చెప్పారు. ఉద్గాత కర్తను ప్రాణరూపంలో చెప్పారు. అక్కడ ఉద్గీత అవయవన ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేయమని చెప్పారు. ఈ తేడా ఉంది నాయన. అందుకని ఇక్కడ నా ప్రాణసి ఉద్గాతృత్వం అసంభవం. మరి నువ్వు ఇక్కడ ఉద్గాతగా ఉన్నటువంటి కర్తను ప్రాణరూపంగా ఉపాసన చేయమన్నావు కదా. ప్రాణం ఉద్గాత ఎలాగవుతుంది అంటే ప్రాణానికి అధిష్ఠితమైన దేవత, దాన్ని ఉద్గానం చేయమన్నారు. నువ్వు తొమ్న ఉద్గాయ, నువ్వు మా గురించి గానం చెయ్యి. అప్పుడు ధ్యానం చేస్తే వాళ్ళందరూ గెలిచిపోయారు. సరే,
ఉద్గీతావయవం ఉద్గీత అవయవము ఏ విధంగా ఉపాసనకి తోడ్పడుతుందో అదేవిధంగా ఉద్గాన కర్తృత్వం కూడా ఉపాసనకు తోడ్పడుతుంది. ప్రాణం యొక్క శక్తి రెండు చోట్ల చూశారు. పరోవరిస్తాద్వత్, ఆకాశం పెద్దది కనుక ఆకాశం శ్రేష్టము, అదేవిధంగా పరోవరిష్టం అంటే ప్రాణము చాలా శ్రేష్టమైనది. ఉద్గీత సర్వశ్రేష్టమైనది, ఎందుకంటే పరోవరిష్టాది గుణములు ఉన్నది కనుక. తరువాత ఇంకోటి ఏమిటంటే ఆదిత్యములో ఉన్నటువంటి హిరణ్యస్మశ్రుత్వాది విశిష్ట గుణములు గల ఉద్గీత వేరు. అందుకని అన్యేన అన్య ఉపసంహారం కాదు, అన్యగుణా న ఉపసంహార. ఇక్కడ ముఖ్యంగా ఒకచోట ఉద్గీత అవయవం ఉన్నటువంటి ఓంకారం ప్రాణదృష్టితో ఉపాసన చేయాలన్నారు చాందోగ్యంలో. బృహదారణ్యకంలో ఉద్గీత కర్త ప్రాణమైంది అంతే. అంటే తమ్న ఉద్గాయ, నువ్వు మా గురించి ఉపాసన చెయ్యి. అక్కడేమిటి ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేశారు. ఇక్కడ ఈ ఉద్గీత కర్త అయినటువంటి ప్రాణాన్ని వీళ్ళు చెప్పారు, నువ్వు మా గురించి ఉపాసన చెయ్యి, అంతే తేడా. అందుకని ఉపాసన తేడా అంటాడు. ఉపాసన వేరు. రెండు చోట్ల మీలోని ఒకటే. ఈ విధంగా చేసిన మూలాన వాళ్ళు అసురుల్ని చంపేశారు. కానీ ఇక్కడ ఉపాస్యం వేరు. ఉపాస్యం వేరు ఎలాగా? ఒకచోట ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ప్రాణదృష్టితో ఉపాసన చేయాలి చాందోగ్యం. ఇంకొక చోట ఆ ఉద్గీతనే ప్రాణదృష్టితో ఉపాసన చేయమని, అంటే ఉద్గీత ప్రాణాన్ని చెప్పారు, నువ్వు మా గురించి ఉపాసన చెయ్యి. అక్కడేమిటి ప్రాణదృష్టి ఉపాసన, ఇక్కడ ప్రాణాన్ని ఉపాసన కింద చెప్పారు. అక్కడ ఉద్గీత అవయవాన్ని తీసుకున్నారు, ఇక్కడ సంపూర్ణ ఉద్గీతం తీసుకున్నారు. అందుకని తేడా ఉంది. సంజ్ఞాతశ్చేత్ తదుక్తం అస్తి తు తదపి, సంజ్ఞాతశ్చేత్ తదుక్తం అస్తి తు తదపి, సంజ్ఞాతశ్చేత్ తదుక్తం అస్తి తు తదపి. వీడంటాడు పూర్వపక్షి, రెండు చోట్ల ఉద్గీత పేరు ఒకటిగా ఉంది కదా అంటే, నవా ప్రకరణ భేదాత్ పరోవరిష్టాది, ఈ సూత్రంలో మేము తేడా ఉన్నట్టు చెప్పాం. అందుకని అగ్నిహోత్రాదీనాం కాటక పరిపడితానాం కాటక సంజ్ఞా ఐక్యత్వం తథా ఇహాపి న ఏతావత విద్యేకత్వం. అగ్నిహోత్ర విద్యలో కఠోపనిషత్తులో చదివినటువంటివన్నిటినీ కఠోపనిషత్తులో చెప్పారు కానీ కాటక శాఖ అంటారు. అక్కడ ఏకత్వం అయినప్పటికీనూ ఇక్కడ ఏకత్వాన్ని మనం కల్పన చేసుకోకూడదు. అంటే విద్య వేరు. ఇంతే ఊరికే అక్కడ ఇలా చెప్పారు అక్కడ చెప్పారంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అక్కడ చెప్పిన ఉపాసన వేరు, ఇక్కడ చెప్పిన ఉపాసన వేరు అనుకుంటే సరిపోయాయి. ఇప్పుడు వ్యాప్త్యధికరణము వ్యాప్త్యధికరణము